lovelies, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫన్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకు అనంటే ఈరోజు నా చిన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట. ఎందుకంటే నా డైసన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇట్స్ లైక్ am I dreaming or what అని అనిపిస్తుంది నాకు. ఎంత హ్యాపీగా ఉంది అని అంటే ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. సో నాకు ఎప్పటి నుంచో ఒక 2 years నుంచి డైసన్ కావాలి అని అనుకున్నాను అనమాట. నా విష్ లిస్ట్లో ఉండే. సో మా తమ్ముడు నాకు తెలియకుండా సర్ప్రైజ్గా డైసన్ని కొని నాకు సర్ప్రైజ్ చేశాడనమాట. ఇది ఇండియాలోనే కొన్నాడు. నెక్సస్ మాల్లో ఆర్డర్ చేసి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట పంపించి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ లవ్ యూ. ఓ మై గాడ్. ఎస్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నా హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అన్బాక్సింగ్ మై డైసన్. ఎస్ గైస్, ఓ మై గాడ్, 3.5 kgs ఉంది. చాలా చాలా బరువు ఉందన్నమాట. సో యూఎస్లోనే కొందాం అనుకున్నాడు, బట్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పంపించడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడే ఆర్డర్ పెట్టాడనమాట. నెక్సస్ మాల్లో ఉంది స్టోర్, డైసన్ స్టోర్. సో అక్కడ తీసుకున్నాడు అనమాట. నేను తర్వాత డీటెయిల్స్ అడిగితే నాకు చెప్పాడు. అండ్ కొత్తగా డైసన్ కొనుక్కున్న వాళ్ళకి, అసలు ఎవరన్నా ఇలా సర్ప్రైజ్ చేసినప్పుడైనా లైక్ డైసన్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే అన్బాక్సింగ్ ఎలా చేసుకోవాలి, మనం రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, అండ్ మై డైసన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాసెస్ ఏంటి, అండ్ హెయిర్ స్టైలింగ్, ఈజ్ డైసన్ వర్త్ ది హైప్, వర్త్ ద మనీ అండ్ వర్త్ ద హైప్ ఆర్ నాట్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీడియో. అండ్ గైస్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని తర్వాత వీడియోకి వచ్చి చూడండి. అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్, ఎందుకంటే నా హ్యాపీనెస్ అంతా ఇంతే కాదు. ఎస్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై డైసన్. ఓకే, here it is. My little happiness. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఓ మై గాడ్. అండ్ దిస్ కలర్, నిజంగా నేను ఏ కలర్ అయితే కావాలి అని అనుకుంటున్నానో అదే కలర్ తీసుకున్నాడు మా తమ్ముడు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దిస్ ఈస్ న్యూ వర్షన్ అనమాట. ప్రైస్ వచ్చేసి 49,550 పడింది. సో 50,000 పడింది అనమాట. సో ఎస్ గైస్, ఫస్ట్ అయితే ఇట్లా కవర్ పైన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ కోడ్ ఉంటుందన్నమాట ఒకటి, లైక్ ఇట్లా. సో ఈ బార్ కోడ్ అనేది స్కాన్ చేసి ఎంటర్ చేయండి. సో దట్ మనకి ఏంటి అని అంటే 2-3 years వారంటీ ఉంటుంది కదా. మనం లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వారంటీ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట, ఈ 2.5 years వరకు. సో అదొక ప్రాసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ డైసన్ ఓపెన్ చేయగానే లైక్ ఇక్కడ ఒక స్కానర్ కనిపిస్తుంది కదా మనకి. సో ఈ స్కానర్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మై డైసన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లైక్ ఇక్కడ మీకు క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు అన్నీ ఇచ్చారు. యాప్ స్టోర్లో అయినా ప్లే స్టోర్లో అయినా మై డైసన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా బ్లూటూత్ ఆన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి, అండ్ ఇది ఏంటి అని అంటే లైక్ మన హెయిర్ స్టైల్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఫోన్లోనే చేసుకోవచ్చు అనమాట త్రూ బ్లూటూత్. అండ్ అది ఇంకా ఈజీ పని కదా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ రైట్ నౌ. సో ఫస్ట్ అయితే బార్ కోడ్ త్రూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దట్ 2 years వరకు వారంటీ యాక్సెసిబుల్ అవుతుంది మనకి. అండ్ యాప్ స్టోర్లోకి వెళ్ళి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ అంతటి మీరు చేసుకున్నా ఓకే. అండ్ మీకు లైక్ కోల్డ్ షాట్ ఒక 20 seconds, హాట్ షాట్ ఒక 10 seconds అలా కావాలి అని అనుకున్నా కూడా టైమింగ్స్ అనేవి మనం ఫోన్లోనే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దట్ మనం ఇలా పట్టుకోగానే డైరెక్ట్గా అయిపోతుంది అనమాట. సో ఈ బ్యారెల్స్ వచ్చాయి. నేనైతే ఫస్ట్ టైం, నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. సో ఇది స్ట్రైట్నింగ్ మెషిన్ అనమాట. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ కలర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఇన్ డైసన్. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. సో ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారనుకుంటా. ఎస్, ఈజీగానే ఉంది, హ్యాండీగానే ఉందన్నమాట. లైక్
బరువు కూడా లైక్ పర్లేదు, కొంచెం ఉంది. ఇట్స్ ఓకే. ఓకే ఓకే, మనము పెట్టుకునేటప్పుడు జస్ట్ డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసేటప్పుడు ఇది ప్రెస్ చేసి పట్టుకొని ఓపెన్ చేయాలి. కొత్త కదా, ఇలానే ఉంటుంది. సో ఇది స్ట్రైట్నింగ్ బ్రష్ అనమాట. నెక్స్ట్ ఇది ఐ లిటరలీ నీడ్ దిస్. ఎందుకు అనంటే నాకు చాలా ఫ్లైఅవేస్ ఉంటాయి హెయిర్. సో ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు, ఫ్లైఅవేస్ అనేవి ఉండవు అనమాట. మనకి క్విక్గా కావాల్సిన బ్లో డ్రై బ్రష్. నేను ఎక్కువగా బ్లో డ్రై యూజ్ చేయను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మన హెయిర్ డ్రై ఉంటుంది. బ్లో డ్రైస్ కనుక కంప్లీట్గా అంటే వీక్లీ 2-3 టైమ్స్ అట్లా చేస్తే ఏంటి అని అంటే హెయిర్ అనేది కంప్లీట్ డ్రై అయిపోతుంది. సో ఎప్పుడన్నా ఒకసారి హెయిర్ స్టైలింగ్స్ ఏం లేకుండా జస్ట్ ఓన్లీ బ్లో డ్రై చేసుకొని కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ అనదర్, దీన్ని ఏమంటారు, టాంగా ఏదో అంటారు కదా, యా దట్ వన్. ఇక్కడ మనకు ఒక బుక్ కూడా వచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ బుక్. అండ్ స్టోర్ వాళ్ళే మనకు కొన్ని వీడియోస్ కూడా సెండ్ చేశారనమాట, లింక్స్ వీడియోస్. నాకైతే డైరెక్ట్గా వాళ్ళే రిజిస్ట్రేషన్ లింక్ అవన్నీ సెండ్ చేశారు. సో దట్ నాకు ఈజీ అయిపోయింది సెట్ చేసుకోవడానికి. మెయిన్ బ్యారెల్ కూడా అంతేం బరువు లేదు, ఇట్స్ ఓకే. బట్ ట్రావెలింగ్కే మనకి ఏదైతే కావాలో మెయిన్గా చేసుకునే అవి ఉంటాయి కదా, సో అవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ హ్యాండీగా ఏం లేవు, చాలా ఉంది, వెయిట్ కూడా ఉందన్నమాట. సో చూసుకొని తీసుకోవాలి. డైసన్ మెయిన్గా వీడియోస్ చేసుకునే వాళ్ళకి, కంటిన్యూగా 2-3 డేస్కి ఒకసారి హెయిర్ స్టైలింగ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది. నాలాగా నేను ఊరికే వీడియోస్ చేస్తాను, అవుట్ఫిట్ వీడియోస్, మేకప్ వీడియోస్, కాబట్టి ఇది కొనుక్కున్నాను అనమాట. హెయిర్ ఇప్పటికే ఖరాబ్ అయిపోతుందని చెప్పి. బట్ ఎప్పుడు ఒక్కసారి స్టైలింగ్ చేసుకునే వాళ్ళకి అంత యూజ్ కాదేమో అని నా ఒపీనియన్ అనమాట. హెయిర్ డ్రయర్. సో ఇది హెయిర్ డ్రయర్. ఒకప్పుడు డైసన్కి ఏంటి అని అంటే కర్లర్స్ 4-5 వచ్చేవి అటాచ్మెంట్స్. ఎందుకు అని అంటే లెఫ్ట్ కర్ల్ కావాలి అని అంటే ఇటు సైడ్కి ఒకటి, రివర్స్కి ఒకటి, ఇటు సైడ్ మళ్ళీ రివర్స్ అట్లా ఉండేవి. ఇప్పుడు అలా ఏం లేదు, జస్ట్ ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా తిప్పితే సరిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్ల్స్ కూడా అయిపోతాయి అన్నమాట, ఈజీ వే ఉన్నాయి. సో ఇదైతే లాంగ్ అంటే లైక్ థిక్ కర్ల్స్, ఇవైతే థిన్ కర్ల్స్ అనమాట. నాకైతే కంపల్సరీ థిన్ కర్ల్సే కావాలి, చాలా కర్ల్స్ కావాలి కాబట్టి. సో ఇవన్నీ యూజ్ చేసి చూద్దాం, ఇప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూస్తాను. సో ఈ ప్యాకేజ్లో టోటల్గా నాకైతే ఫస్ట్ ఇలా హెయిర్ డ్రై చేసుకునే అటాచ్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఇంకా బ్లో డ్రయర్, నెక్స్ట్ ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేది, 2 types ఆఫ్ కర్లర్స్ అండ్ 1 ఫ్లై అవే అటాచ్మెంట్ వచ్చిందనమాట. సో 1 2 3 4 5 6 అటాచ్మెంట్స్ వచ్చాయి మొత్తము. సో నేను ఇప్పుడు ఇవన్నీ ట్రై చేసి మీకు చూపిస్తా, ఎందుకంటే ఐ లిటరలీ వాంట్ టు ట్రై దిస్. నాకు ఈ ప్యాకేజ్ మొన్న వచ్చింది, బట్ ఈరోజు ఓపెన్ చేసే వరకు ఐఎమ్ ఎక్సైటెడ్. Okay guys, thank you once again, my dear lovely brother. You know what I exactly need, as always. For what? Literally Dyson is in my hands right now. I'm so happy. Yeah, ఇదైతే తొందరగా ఆరిపోతుంది. డైసన్ కోసమే నేను హెడ్ బాత్ కూడా చేసి వచ్చాను అనమాట. సో లైట్గా చేసుకున్నాను, సరిపోతుంది, బట్ ఈజీగా డ్రై అయిపోతుంది. ఇట్స్ గుడ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే టూ మచ్ హీట్ డ్యామేజ్ అనేది లేదు. లిటరలీ నేను ఎన్నో టూల్స్ యూజ్ చేసి ఉన్నాను, లైక్ వాల్యూమైజర్ బ్రష్ అని, కర్లింగ్ అదని, అగారో హెయిర్ స్ట్రైటింగ్ బ్రష్ అని, కర్లర్ అని, రోలర్ అని, ఇంకా చాలా యూజ్ చేశాను. బట్ వెన్ కంపేర్ టు దట్ స్ట్రైట్ అయితే నార్మల్గా అయింది. అంటే నేను కరెక్ట్గా ఇంకా మూవ్స్ పెట్టి లైక్ సెట్టింగ్ స్ప్రేస్ అవన్నీ కూడా ఏం యూజ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా స్ట్రైట్ చేస్తే
ఇలా వచ్చింది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. సింపుల్గా స్ట్రైట్ అయిపోయింది అనమాట, చాలా బాగుంది. బట్ హీట్ డ్యామేజ్ అయితే చాలా లెస్ ఉంది వెన్ కంపేర్ టు అదర్ స్ట్రైటింగ్ బ్రషెస్. హీట్ డ్యామేజ్ అయితే చాలా లో ఉందన్నమాట. టు స్ట్రైట్నింగ్ మిషన్ నాకు బ్లో డ్రై అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే నా ఫేస్కి లైక్ కంప్లీట్ స్ట్రైట్ కాకుండా లైక్ వేవీ ఉండి కొంచెం వాల్యూమ్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నాకు థిన్ హెయిర్ కాబట్టి టూ మచ్ థిక్ ఉండదు. సో మీ అందరికీ ఎవరికైనా థిన్ హెయిర్ ఉంటే లైక్ డూ దిస్ బ్లో డ్రై గైస్. బ్లో డ్రై చేసుకున్నప్పుడు స్ప్లిట్ ఎండ్స్ కూడా కనిపించట్లేదు. లుక్ ఎట్ దిస్, టూ మచ్ డ్రై కూడా అవ్వట్లేదు అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా కనిపించట్లేదు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్లో డ్రయర్. ఓ మై గాడ్, చాలా బాగుంది. చేసుకునేటప్పుడు కూడా ఎంత స్మూత్గా ఉంది అని అంటే నేను ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు నా హెయిర్ పైన దీనిపైన. లైక్ నేను ఇలా అంటే అది స్మూత్గా దానంతటికి అది ఇట్లా అయిపోతుంది అనమాట. అంత బాగుంది. యూ క్యాన్ క్లియర్లీ సీ ది డిఫరెన్స్. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి స్మూత్గా ఉంది. లైక్ లుక్ ఎట్ దిస్, ఇది కొంచెం ఫ్లై అవేస్ వచ్చాయి. ఈ అటాచ్మెంట్స్ యూజ్ చేద్దాం. డైసన్ ఫస్ట్ టైం ఎవరైనా డైసన్ యూజ్ చేసేవాళ్ళు నా వీడియో చూసి అయితే అసలు చేసుకోకండి, బట్ వీడియో మాత్రం చూడండి. ఎందుకంటే నా హ్యాపీనెస్ చూడడం కోసం నేనైతే ఇప్పుడు ఈ టాంగ్స్ అటాచ్ చేసి ఐ వాంట్ కర్ల్ మై హెయిర్. నాకు అస్సలు రాదు ఫస్ట్ టైంకి, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ రెండు నేను సపరేట్గా యూజ్ చేసి మళ్ళీ నేను డైసన్తో హెయిర్ స్టైలింగ్ ఎలా చేస్తాను అనేది పర్ఫెక్ట్గా నేర్చుకొని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైసన్ అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ మైన్. నా చిన్ని హ్యాపీనెస్, నా ఖుషిని ఓపెన్ చేస్తున్నప్పుడు వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ గైస్, అన్ని అటాచ్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. డైసన్ కొనాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. ఎందుకు అనంటే హీట్ డ్యామేజ్ అనేది చాలా లో ఉంది వెన్ కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్. హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోతుంది యూజ్ చేస్తున్నప్పుడు. ప్రోడక్ట్ అయినా కూడా లేకపోతే అటాచ్మెంట్స్ అయినా ఏదైనా కూడా జస్ట్ మనం క్యాజువల్గా అనగానే ఇట్ ఈస్ గోయింగ్ లైక్ స్మూత్ అనమాట. ఎంత బాగుందో నాకు. నేను ఇంకా హీట్ ప్రొటెక్టెంట్ అండ్ నాది చాలా వెట్ లేదు అండ్ నార్మల్గా ట్రై చేస్తేనే ఇలా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిఫ్టింగ్ మీ దిస్ ప్రీషియస్ గిఫ్ట్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఎస్, డైసన్ ఈజ్ వర్త్ ద హైప్ గైస్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. That's it for this video. So I don't know what to say in this video, but thank you all for subscribing my channel and watching my video till the end. Bell icon kuda click chesi pettukondi so that nenu ila video petagane meeku ala vachesthundi. Thank you all and love you guys. Bye.